మీకు ఈ సంగతి తెలుసా? నరేంద్ర మోడీ గెలిచింది కేవలం 6% ఓట్లతోనంట దేశంలో. అదేంది 30%కి పైగా ఓట్లు వచ్చినాయి కదా అంటాం, 6% ఏంటి అంటాం. కానీ కొంతమంది మేధావులు పుట్టుకొచ్చారు ఈ మధ్యన. బోడిగుంటికి మోకాలికి ముడేసి అర్థం పర్థం లేని లాజిక్లు తీసి ప్రపంచపు లెక్కలు కట్టేసేసి ఏదేదో చెప్పుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు. టోటల్గా ఈ దేశంలో ఉన్న జనాభా దాదాపు 150 కోట్లు, అందులో బీజేపీకి పడిన ఓట్లు ఎంతే, ఆ లెక్కను చూస్తే దేశంలో 6% అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అది ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే టోటల్గా మనకు కనిపించేటది 36.56% బీజేపీ గెలుచుకున్నటువంటి, బీజేపీ సాధించినటువంటి ఓట్లు. కానీ వీళ్ళు ఏం చెప్పుకొస్తారయ్యా అంటే దాని కాస్త ఏది 6%ఏ కదా అన్నటువంటిది. ఏదైతే నిన్న మోడీ చెప్పినట్టుగా 99 సీట్లు వచ్చినాయి అంటే 100కి 99 అనుకుంటున్నారు, అది వచ్చింది 543కి అన్నటువంటి విషయాన్ని ఎట్టయితే గుర్తు చేశారో అట్లాగా ఈ మేధావులకి తెలియని టోటల్ జనాభా 142 కోట్లు, అందులో ఓటర్లు 96 కోట్లు, మొన్నటి ఎన్నికల్లో పడిన ఓట్లు 63 కోట్లు, మోడీ కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు 23 కోట్లు. సో పోలేని ఓట్లు 36%, కానీ మొత్తం జనాభాలో 6%ఏ కదా ఇది వీళ్ళు పోస్ట్ చేసేది. మరి అదే నిజం అనుకుందాం ఆ లెక్కనైతే కనుక. మరి అప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏది ఈ 142 కోట్లు ఈ లెక్కలు చూసుకుని వేసుకునేటప్పుడు మరి వీళ్ళకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అవుతాయి? ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత ఉంటుంది? అప్పుడు కేవలం 3.47గా ఆ లెక్కను చూసుకున్నప్పుడు. బట్ దాన్ని ఒప్పుకోరు. మళ్ళీ టోటల్గా చూసుకుంటే ప్రస్తుతం విచిత్రమైనటువంటి ప్రచారాలతో ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే కీలకంగా నడుస్తోంది.